హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియో సిరీస్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఐ థింక్ మీరు అందరూ కూడా ఆ వీడియోస్ని అయితే చూస్తూ ఉన్నారు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్, మనం కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా లైక్ ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో అన్ని స్టెప్స్ని కూడా మీకైతే వివరించి చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఉంటుంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మేజర్గా చాలామంది కూడా ఏపీ పాలిసీకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి బ్రదర్, మీతో కాల్ చేయాలి మాట్లాడాలి అనేసి అంటూ ఉన్నారు. కాల్ మీ ఫోర్ అనే యాప్ నుంచి మీరు నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాల్ మీ ఫోర్. ఓకేనా. సో మీకు ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్లో మనకు ఏ డేట్స్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఉంటుంది కౌన్సిలింగ్ అనేసి మెన్షన్ చేస్తారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేనైతే పర్టికులర్గా దానిపైన వీడియో అయితే చేస్తాను, మీకు అప్పుడు క్లారిటీ అయితే వస్తుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేట్కి మనము ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేయాలి. లైక్ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది ఓసీ క్యాండిడేట్స్కి అండ్ బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ, ఓకేనా. సో ఈ క్యాండిడేట్స్కి డిఫరెంట్ కౌన్సిలింగ్ ఫీజెస్ అనేటివి అలాట్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ఫీ పేమెంట్ అయితే సో రిమైనింగ్ ఈ 3కి మనకు వచ్చేసరికి 300 లేదంటే 315 లేదంటే 400 ఉంటుందన్నమాట. సో సమ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఫీ స్ట్రక్చర్లో. ఓకేనా. సో ఇది మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ ఆన్లైన్ అయితే మనమైతే చేసుకోవచ్చు అనమాట, అది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఈ ఆన్లైన్ ఫీ పేమెంట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టెప్ అనేది మనకు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మన యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. సో ఇది ఎక్కడికి వెళ్ళాలి? సో విజిట్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సివి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది మీకు నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వన్స్ నోటిఫికేషన్ రాగానే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొద్దుటూరులో ఉన్నారంటే ప్రొద్దుటూరుకి నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ అనేది కడపలో ఉంటుంది. ఓకేనా. సో మీరు కనుక రాజమండ్రిలో ఉన్నారంటే రాజమండ్రిలో నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్ అనేది కూడా రాజమండ్రిలో పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఉంటుంది. ఇలా మీకు ఎగ్జాంపుల్స్తో సహా మీకు తర్వాత వీడియో అయితే వస్తుంది, డీటెయిల్ అడ్రస్తో సహా మీకు అయితే చెప్తాను. సో అప్పుడు మీరు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో వన్స్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన వరకునే మీకు ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోతాయి. సో అంతటితో మీకు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకంటూ ఇక్కడ ఏంటంటే సో పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకునే ముందు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో వీళ్ళు ఏంటంటే లాగిన్ ఐడి అనేది మీకు ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ కేస్ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే వెంటనే మీ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళని కనుక్కోండి, మా సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి, మాకు లాగిన్ ఐడి అనేది ప్రొవైడ్ చేయండి అనేసి. వాళ్ళు లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లాగిన్ ఐడిని మీరు వెబ్సైట్కి తీసుకురావాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ లైక్ మీకు ఇప్పుడు ఏదైతే థియరిటికల్గా చెప్తున్నానో థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్గా కూడా మీకు వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు చూపిస్తాను ఇన్ డిస్ప్లేలో. ఓకేనా. మీరేం ప్రాబ్లం లేదు, జస్ట్ ప్రాసెస్ కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఓకేనా. లాగిన్ ఐడి అనేది వచ్చిన వెంటనే పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేసి కూడా మీకు చెప్తాను నేను, ప్రాబ్లం లేదు అక్కడ. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న వెంటనే ఏంటంటే మనం డైరెక్ట్గా క్యాండిడేట్లో లాగిన్ అయిపోవాలి. లైక్ మన యొక్క పోర్టల్లో మనము మన యొక్క ఐడితో లాగిన్ అయిపోతాం. సో లాగిన్ అయిపోయిన వెంటనే మనము కాలేజెస్ అనేటివి చూస్ చేసుకోవాలన్నమాట. సో ఏ కాలేజ్ నాకు రావాలి, ఏ బ్రాంచ్ నేను తీసుకోవాలి అనేసి ఇక్కడ చాయిస్ అనేది ఫిల్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్ చేసుకునే వెంటనే మనం ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ప్రింట్అవుట్ అట్ ద సేమ్ టైం సేవ్ అనేది చేసుకోవాల్సింది. ఓకేనా. సో ప్రింట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏంటంటే ఈ సేవ్ అయిపోయిన తర్వాత 2 to 3 days వరకు సో వెబ్సైట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఎందుకంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయడం కోసం అండ్ మీకు ఏ ర్యాంక్ అయితే వస్తుందో దానికి రిలేటెడ్గా మీకు కాలేజెస్ అనేటివి సీట్స్ అనేవి అలాట్ చేస్తూ ఉంటారు ఆ 2 days 3 daysలో. సో వన్స్ ఆ 2 to 3 daysలో అయిపోయిన వెంటనే మీకు ఏంటంటే మీ యొక్క లాగిన్ ఐడి ఇక్కడ లాగిన్ అయి ఉంటారు కదా. సో ఈ లాగిన్ అయిన దాంట్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా అప్డేట్ వస్తుంది. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు కూడా నేను చెప్తాను. ఓకేనా. సో ఆ లాగిన్ అయిన వెంటనే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఈ అలాట్మెంట్ ఆర్డరు అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు రెండు కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి.
ప్రింట్అవుట్ తీసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ ఎలా చేయాలి అంటే మనకు వెబ్సైట్లో మనకు క్లియర్గా అక్కడ ఆ యాక్సెప్ట్ దిస్ కాలేజ్ అనేసి ఉంటుంది, అక్కడ మీరైతే క్లిక్ చేయాలి. సో అవన్నీ తీసుకొని లైక్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ఇవన్నీ తీసుకొని మీకు ఏదైతే కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ ఇచ్చేసి డైరెక్ట్గా క్లాస్ రూమ్స్కి వెళ్ళేసి మీరైతే స్టడీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంతే సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఏపీ పాలిసెట్. ఈ స్టెప్స్ అన్నీ కూడా మీకు తర్వాత డిస్ప్లేలో లైక్ నా ల్యాప్టాప్లో మీకు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఫస్ట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఫీ అనేది కౌన్సిలింగ్ ఫీ ఎలా పే చేయాలి అనేసి సపరేట్ వీడియో వస్తుంది. ఆ తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది వీడియో వస్తుంది. అండ్ జనరేట్ పాస్వర్డ్ని ఎలా జనరేట్ చేసుకోవాలో వీడియో వస్తుంది. అండ్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో వస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా వస్తుంది, మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? సో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమేజింగ్ కంటెంట్ అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ అయితే దొరుకుతుంది. సో ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్. బై.